హలో ఎవ్రీవన్, ఈరోజైతే రక్షాబంధన్ కదా, అందుకని చెప్పి రాఖీలు కొందామని చెప్పి ముగ్గురం బంగ్లా సెంటర్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఈరోజు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఫస్ట్ అయితే అన్న తమ్ముళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే 15 రూపాయల రాఖీ కూడా 30 రూపాయలు 40 రూపాయలు చెప్తారు. చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ చూడండి, ఎండలు అయితే అదరగాస్తున్నాయి. వానాకాలంలో కూడా ఎండలు ఇలా కాస్తున్నాయి, ఎప్పుడూ చూడలేదు నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎండాకాలంలో కూడా ఇంతలా ఎండలు కాయలేదేమో. ఈ ఎండలోనే మేము రాఖీ కొందామని చెప్పి వెళ్ళిపోతున్నాము. అండ్ మనమైతే ఇప్పుడు రాఖీ షాప్ కాడికి వెళ్దాం. ఎలా ఉంటాయి ఏంటి రేట్లు అనేది చూద్దాం. ఫైనల్లీ మనం రాఖీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హ్యాండ్స్కి గమ్మేసి అంటించుంటారు కదా రాఖీలు. ఫస్ట్ అయితే అవి చూపించారు. నాకైతే అవి ఏమి అంతగా నచ్చలేదు. అందుకని చెప్పి నేను స్టోన్స్ దగ్గరికి వచ్చాను. ఇవి 15 రూపాయలు 30 రూపాయలు అంట. నేను చెప్పాను కదా అప్పుడే ఎంత రేట్ చెప్తారనేసి. అయితే రాఖీలు ఏం చూసేదానికి అంత బాగా అనిపించలేదు నాకు. బట్ ఇక్కడ గణేష రాఖీ ఉంది, అది చూడటానికి చాలా బాగా అనిపించింది. నేనైతే ఆ రాఖీ తీసేసుకున్నాను. అండ్ చూడండి, రాఖీలు అయితే వెరైటీ రాఖీలు ఎలా పెట్టున్నారో. ఇది చూడండి, సిల్వర్ దాంట్లో ఇది ఒక రాఖీ అనమాట, మోడల్స్. అండ్ దీంట్లో బ్రదర్ రాఖీ కూడా ఉంది. నేను ఈ రాఖీ గణేష రాఖీ అయితే తీసుకున్నాను. ఇది చూడటానికి చాలా బాగా అనిపించింది, అందుకే చెప్పి తీసుకున్నాను. అది వచ్చేసి 70 రూపీస్ అంట. రేట్లు అయితే మామూలుగా లేవు, చాలా రేట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ రాఖీలు ఇవి ఫస్ట్లో అయితే ఈ రాఖీలు కట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు స్టోన్స్ అవన్నీ వచ్చాయి, కానీ ఫస్ట్లో ఆ రాఖీలే కట్టుకునేవాళ్ళు. ఇవన్నీ గమ్మేసి అంటించేవి, ఒక్కరోజు కూడా ఉండవు. అందుకే అవి ఏమీ తీసుకోలేదు నేను అయితే రాఖీలు. 2 రాఖీలు తీసుకుని, ఒకటి మా మనీకి, ఒకటి మా తమ్ముడికి అనమాట. ఇంకా డబ్బులు కట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. డబ్బులు కట్టకుండా ఉంటే గమ్మున ఉంటారు వాళ్ళు, అదరగొట్టి పెడతారు. అందుకే ఒక రేట్ చేసి డబ్బులు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి పోగానే మా అమ్మ అయితే శారీస్ తెచ్చింది. కావల్ నుంచి తీసుకుని వచ్చింది అనమాట శారీస్. ఇక్కడైతే రేట్లు ఎక్కువ అని చెప్పి కావల్కి వెళ్ళి తీసుకుని వచ్చింది. అండ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయంటే శారీస్, డిజైన్స్ కానీ సన్న డిజైన్స్, సన్న పూత చాలా బాగున్నాయి కలర్స్ అయితే. అండ్ మా తమ్ముడు అయితే మా అమ్మకి దాచిపెట్టుకుని 500 ఇచ్చి రాఖీ పండుగకి చీర ఒకటి తీసుకొని రమ్మని చెప్పి ఇచ్చాడనమాట. ఫస్ట్ టైం మా తమ్ముడు అలా నాకు కొనియడం, అత్తను దాచిపెట్టుకుని కొనియడం చీర అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, పింక్ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఈ కలర్స్లో ఏ కలర్ బాగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మా తమ్ముడు అయితే నాకు ఆ ఎల్లో తీసి ఇచ్చాడు అనమాట. ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది, ఇంకా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఈ కలర్స్లో ఏ కలర్ బాగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి నాకు. మేమైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ మా మనీకా నుంచే రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మా మనీకి కట్టిన తర్వాత అందరం కట్టుకుంటాం అనమాట రాఖీ. అది ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను మా మనీకి కట్టడం, ఆ తర్వాత అందరం స్టార్ట్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడైతే మా అత్త వచ్చి మా నాన్నకు కడుతుంది రాఖీ. అండ్ దీంట్లో ఒక అత్త మిస్ అయిపోయింది, 2 అత్తలు మాత్రమే వచ్చారు. అందరూ రాఖీలు అయితే కట్టుకుంటున్నాం సంతోషంగా. రాఖీ అనేది ఒక ఎలా అంటే స్పెషల్ అనమాట లైఫ్లో. రాఖీ పండుగ అనేది ఒక లైఫ్లో స్పెషల్ అనమాట. అండ్ ఇప్పుడైతే మా బాబాయ్ కడుతున్నారు రాఖీ. చాలా బాగుంటుంది కదా ఇలా కట్టుకుంటుంటే, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అక్కడికి ఉన్నాడు కదా నిలబడి, వాడికి పాపం ఎవరు కట్టేవాళ్ళు లేదు. ఆ చెల్లెలు వేరే ఊరికి వెళ్ళింది, సాయంత్రం వస్తుంది, అప్పుడు వెళ్ళి కట్టించుకొని వస్తారు. అండ్ ఇప్పుడు మా చిన్నత్త కడుతుంది మా నాన్నకి రాఖీ. మంచిగా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. స్వీట్ దొరుకుతుంది అనమాట నోట్లోకి. మా నాన్న కొద్దుకు పెట్టు అని చెప్తా ఉన్నాడు. అండ్ ఇప్పుడు మా బాబాయ్కి రాఖీ. అందరం హ్యాపీగా రాఖీ కట్టుకున్నాం. పెద్దవాళ్ళు అయిపోయినాక చిన్నవాళ్ళు అనమాట. మా అత్త వాళ్ళు అయిపోయినాక నేను కడతాను. అండ్ స్వీట్ పెడితే మింగేసాడు అనమాట. అండ్ ఇప్పుడైతే నేను మా తమ్ముడికి కడుతున్నాను రాఖీ. మా
తమ్ముడు అయితే నెల్లూరు హాస్టల్ నుంచి వచ్చాడు. నేను వీలైతే రారా లేకపోతే ఏం అవసరం లేదులే అని చెప్పాను. ప్రతి సంవత్సరం రాఖీ కట్టించుకుంటాడు వచ్చి, అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. అండ్ నేనైతే హ్యాపీగా రక్షాబంధన్ అయితే ఫినిష్ చేస్తాం అందరమే. ఇప్పుడైతే మా అమ్మ చీరలు అయితే ఇస్తుంది రాఖీ కట్టినందుకు అందరికీ. నిజంగా ఇలాంటి హ్యాపీ మూమెంట్ ఎంత బాగుంటుంది కదా. అండ్ 1 సెకండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్, అన్న తమ్ముళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ సంతోషంగా రక్షాబంధన్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమైతే రక్షాబంధన్ అయితే హ్యాపీగా ఫినిష్ చేసేస్తాం. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.